ఇంకొక చిన్న సూత్రం మనం చెప్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో మీ దగ్గర ఉండే పిల్లల్లో ఎవరైనా కూడా కాళ్ళ వాపు కనబడింది అనుకోండి, మీరు ఫిజికల్గా ఎగ్జామిన్ చేయొచ్చు, గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మీరు 2 పాదాలతో పిల్లల యొక్క పాదాలని 2 బొటన వేలతో ఒత్తి పట్టినప్పుడు ఎవరికైతే పిల్లలకి గుంటలు పడతాయో, అంటే ఎక్కువసేపు ఒత్తకూడదు, ఒక 2-3 సెకండ్లు ఒత్తి మనం చూస్తే అర్థమైపోతుంది వీళ్ళకు బైలేటరల్ పిట్టింగ్ ఎడిమా ఉన్నట్టు. ఎవరికైనా ఎడిమా ఉంది అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఈ పిల్లలకి ఏదో రకమైన అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా కనబడితే దయచేసి మీరు వెంటనే వైద్యాధికారి దగ్గరికి రిఫర్ చేయాలి. వీళ్ళ పట్ల మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. సో ఇది ఒక చిన్న ప్రక్రియని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అంగన్వాడీలో మాల్నరిష్గా గుర్తించబడిన పిల్లల్లో ఎడిమా ఉంటే మాత్రం వైద్యాధికారి దగ్గరికి పంపించాలి. ఇందులో మనం చాలా స్పష్టంగా అంగన్వాడీ టీచర్ బాధ్యత ఏంటి, ఆశా బాధ్యత ఏంటి అనేది కూడా, ఎందుకంటే SSFP కార్యక్రమం కోసం మన రాష్ట్రంలో ఏదైతే ఒక ప్రోటోకాల్ చాలా సిస్టమేటిక్గా మనం అనుకుంటున్నామో, ఇది కేవలం WCD బాధ్యత లేదా కేవలం హెల్త్ వాళ్ళ పని అని అనుకోలేదు. చాలా స్పష్టంగా ఆలోచన చేసి సంయుక్తమైన మార్గదర్శకాలు, ఆచరణాత్మకమైన పద్ధతులనే మనము ఇందులో జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్. వైద్య ఆరోగ్య శాఖ అలాగే మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న పిల్లలని బాగు చేసే కార్యక్రమం. ఇది మన మైండ్లో ఉండాలి. అప్పుడు మనకి ఆశ, అంగన్వాడీ ఏం చేయాలి గ్రామ స్థాయిలో.